ప్రైజ్ ద లార్డ్. అనంత జ్ఞానియగు యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో మీకు జ్ఞానము, దీనత్వము, ఘనతయు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సమయలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్య భాగము. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. యేసయ్య సన్నిధిలో దీనులై దీన మనస్సును వస్త్రం వలె ధరించుకొని దేవుని కృపను పొందుకొని కృప వెంబడి కృపను అనుభవిస్తూ ప్రభువు కృపలో ముందుకు కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా, మన గురి గమ్యము పరలోకమే. యుగయుగములు ఆయనతో కూడా నిలిచి ఉండవలనని ఈ లోకములో నుండి, పాపములో నుండి, విగ్రహారాధనలో నుండి, అపవాది చేతిలో నుండి యేసయ్య రక్తముతో కొనబడి విమోచించబడి మారుమనస్సును పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థనలో ఎడతెగక గడుపుచు విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నిరీక్షణతో సాగిపోవచ్చున్నాము. చేరవలసిన గమ్యస్థానము చేరనివ్వక చేస్తున్న పాపములలో ఒకటి గర్వము. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు కూడా పతనమై పాడై చెడిపోయిన ఉన్నారు. దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడుచున్నారు. గర్వము కారణముగా నిలిచి ఉన్నది. గర్వించిన వారు గడ్డిమేశారు, గర్వించిన వాడు పడద్రోయబడి ఉన్నారు, గర్వించిన వారు పురుగులు పట్టిపోయి ఉన్నారు, గర్వించిన వారు నాశనమైపోయారు. మరణము వరకు రోగములో ఉన్నారు, దేవుని కృపను పోగొట్టుకున్నారు. ఎంతో భక్తులు పతనమునకు గర్వము కారణమై ఉన్నది. చూపులో గర్వం, నడకలో గర్వం, మాటలో గర్వం, ప్రవర్తనలో గర్వం కొందరిలో కనబడుచు ఉన్నది. గర్వపు మాటలు, మూర్ఖపు మాటలు మీ నోట రానియకుడి అని లేఖనము చెప్పుచున్నది కదా. అతిశయించువాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కాదు గాని భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యేసయ్యను తెలుసుకొని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందు అతిశయము మనకు దూరమవునుగాక. అనేకులు ఆత్మీయులు కూడా వారికున్న ధనము, బలము, జ్ఞానము, అందము, అధికారము, పదవులు, తలాంతులు ఇలా ఎన్నెన్నో కలిగి ఉన్న వాటిని, లోకములో ఉన్న వాటిని బట్టి గర్వించి గర్వపు మాటలు పలుకుచున్నారు. తస్మాత్ జాగ్రత్త సుమి. యేసయ్య మనలను ఎంతగా ఆశీర్వదించిన, ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళిన ఆయన సన్నిధిలో ఒదిగి ఆయన ఒడిలో నిలిచి ఉందము. సాతాను ఆయుధముగా ఉన్న గర్వమును వాడు వాడుచూ ఉండగా ఎవరు దీని వలన గాయపడి నాశనం వైపు వెళ్లకుండా ఆత్మీయ జీవితమును పతనము చేసుకొనకుండా ఉండేదము. మన పితరులు ఎందరో మనకు పాఠముగా నిలిచి ఉన్నారు. జాగ్రత్త పడెదము. అట్టి మనస్సును ప్రభు మనకు దూరము చేయునుగాక. ఆయనతో దీనులమై యుగయుగములు నిలిచి ఉండేదము గాక. ప్రార్థన. పరిశుద్ధతుల మహనీయుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మరొకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల దేశంలో సజీవుడని మిమ్మును స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. హెచ్చరికగా మీరు మాతో చెప్పిన ప్రతి మాట కొరకు స్తోత్రం. గర్వపు మాటలు మా నోట రానియకుండా ఉండునట్లుగా ప్రభువా మీరు సహాయము చేయమని కోరుతున్నాను. ప్రభువా మీకు స్తోత్రాలు. ఏ ఒక్కరు కూడా ప్రభువా గర్వించకుండునట్లుగా, అతిశయపడకుండునట్లుగా సహాయం చేయండి. మిమ్మును బట్టితే అతిశయపడునట్లుగా, సిలువయందే అతిశయపడునట్లుగా కృప దయచేయండి. లోకంలో ఉన్నదాన్ని బట్టి, కలిగి ఉన్నదాన్ని బట్టి ఎవరు అతిశయింపకుండునట్లుగా కృప మెండుగా దయచేసి ఎల్లప్పుడూ మీ యందు సంతోషించుచు, మీ యందు అతిశయపడుచు, దీనులమై దీనత్వము కలిగిన వారమై మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ గర్వపు మాటలు రానియక దీనులై దీనత్వము కలిగి ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.